ఉన్నాయండి, ఎక్కువే చేశానండి అనేదాన్ని. ఎవరో మనకు చెప్పాలి, దేవునికి ఇచ్చుకోవాలి. దేవునికి అంటే ఎలాగిస్తాం మనం? సేవకులకి ఇచ్చుకోవాలి. 10వ వంతు అంటే ఎలాగివ్వాలి మనం? 10 రూపాయలకి రూపాయి తీయాలి, 100 రూపాయలకి 10 రూపాయలు తీయాలి, 1000 రూపాయలకి 100 రూపాయలు తీయాలి. అది లెక్క. మనకొచ్చే రాబడి అంతట్లో 10వ వంతు తీయాలటండి. మనం అనుకుంటాం మనకు వచ్చే జీతాన్నే లెక్క పెడతామండి. మనం జీతమే కాదంటే మనకు వచ్చిన రాబడి అంతట్లో తీయాలటండి. మన ధననిధులను నింపేస్తాడట అప్పుడు దేవుడు. మన పిండి పిసుకు తొట్టని దీవించేస్తాడట దేవుడు. అది ఖాళీ అవుతూ ఉంటుంది, ఖాళీ అవుతూ ఉంటుంది. మనం ఏదో ఖర్చు పెడతా ఉంటాం, ఖాళీ అవుతూ ఉంటుంది. ఆ ఖాళీ అవుతూనే ఉంటుంది. దేవుడు దాన్ని ఏదో రూపంలో ఏం చేస్తాడట? దాన్ని నింపేస్తూ ఉంటాడటండి. మనం బిగబడితే ఆయన బిగబడతాడంట అక్కడ. తెలుసా? మనం ఎలాగైతే బిగబట్టామో ఆయన బిగబడతాడనమాట. ఎందుకంటే నా అనుభవంతో చెప్తున్నాను నేను. ఇది బైబిల్లో ఉన్నది అదే. దేవుడు ఏదైతే చెప్పాడో అది నా చెవికి ఎక్కించుకున్నాను నేను. ఓ చెవితో విని ఓ చెవితో వదిలేయలేదు. ఎవరికో చెప్తున్నారులే అని వదిలేయలేదు. ఆశీర్వాదం అనేటప్పుడు మనం తీసుకుంటామంట, ఇంకోటి అనేటప్పుడు పక్కోళ్ళకి అనుకుంటామంట. అలా తీసుకోలేదు నేను ఎప్పుడూ. దేవా నాతో మాట్లాడు తండ్రి, నాలో లోపాలు ఏంటో చెప్పు నాయన అనుకుని నేను ప్రార్థన చేసుకునేదాన్ని. ఆయన చెప్పేస్తా ఉంటాడు. అలాగా మనలో ఉన్న లోపాలు చెప్పేస్తాడు, అన్నీ చెప్తాడు ఆయన. లోపాలు చెప్పినప్పుడు అవి ఏం చేయాలి? మనం సరి చేసుకోవాలి. సరి చేసుకోమనే చెప్తాడు దేవుడు మనకి. ఇంకెందుకు చెప్తాడు ఆయన? ఇప్పుడు చెప్పేది మనకే చెప్తాడండి. ఆ బయట వాళ్ళకి చెప్పడు. ఇప్పుడు బయట వాళ్ళకి ఎలా చెప్తాడు మనకి? ఇక్కడ వాళ్ళు ఇక్కడ లేరు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళకే చెప్తాడు మనకి. మనం చేస్తుంటే పర్వాలేదు, చెయ్యకపోతే చెయ్యమ్మా అని చెప్తాడు ఆయన. అంతేనా కాదా? అది చేసేది మళ్ళీ చెయ్యి అని చెప్పడు మనకి. ఎవరు చేయలేదో వారికి చెప్తాడు ఆయన. అలాగే 10వ భాగము అంటే మనకు వచ్చేది ఎంత, మనం ఇచ్చేది ఎంత. మనం కరెక్ట్గా తీసిస్తేనంటండి అనవసరమైన ఖర్చులన్నీ కూడా కట్ చేసేస్తాడట దేవుడు. హల్లెలూయా. మన హాస్పిటల్ ఖర్చు తగ్గిపోద్దట. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం బాగా ఖర్చు అయ్యేది ఏంటి అంటే హాస్పిటల్కి అయిపోతుంది ఇప్పుడు బాగానే. ఆ హాస్పిటల్ బిల్లు తగ్గిస్తాడు. నేను అదే ప్రార్థన చేసుకుంటాను. ప్రభు హాస్పిటల్కి ఇంత ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు, హాస్పిటల్ బిల్లు తగ్గించిన ఆయన అని చెప్పేసి నేను అడుగుతూ ఉంటాను. అదేదో నీ పనికి ఉపయోగపడాలి తండ్రి, హాస్పిటల్ పోయడం కాదు నాయన అని చేసుకుంటానండి. అలా మెల్లమెల్లగా తగ్గిస్తున్నాడు ఇప్పుడు నాకు. హల్లెలూయా. తగ్గిస్తున్నాడు. మీకు చెప్పాను, మొన్న వెళ్ళాను, ₹1 నాకు ఖర్చు అవ్వలేదండి. నేను వెళ్ళడానికి మాత్రం నాకు 200 అయింది నాకు. మరి మిగతాదంతా నాకు సేవ్ చేసినట్ట కాదా? అదే నేను ఏ రాజమండ్రి వెళ్ళాల్సి వచ్చిందనుకోండి, చెప్పండి ఎన్ని వేలు అయ్యి ఉండేది? మరి హాస్పిటల్కి వచ్చి తగ్గించాడా లేదు ఇప్పుడు నాకు? ఎందుకని? ఆయన ఏది చెప్తే నేను అది చేస్తున్నానండి. అవన్నీ మీకు చెప్పను నేను. నాకు చెప్పింది నేను చేస్తాను, అంతవరకే. కుడి చేతితో చేసింది మరి 2 చేతులు మనలోనే ఉన్నాయి కదా. మనం ఏం చేస్తామంటే సాటింపు వేసుకుంటాం. దేవుడికి ఏదన్నా పెడితే మనం ఏం చేస్తాం? అందరికీ సాటింపు వేస్తామండి. అలా లేదు వాక్యంలో. వాక్యాన్ని నెరవేర్చాలి మనం. నువ్వు కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకూడదు అన్నాడు ఆయన. 2 చేతులు మన బాడీలోనే ఉన్నాయి, కానీ మనము అంటే అంత రహస్యంగా నువ్వు చెయ్యాలని దీని అర్థం అన్నమాట. నువ్వు చేసింది ఎవరికి కూడా చెప్పకూడదు. నువ్వు చెయ్యాలంతే అంటున్నాడు ఆయన. ఏ వాక్యం అయితే చెప్పారో ఆ వాక్యాన్ని నేను తీసుకున్నానండి. తీసుకోవడమే కాదు, దాన్ని నేను అమలు జరుపుకున్నానండి. అయ్యగారికి ఎంత కానుక ఇవ్వాలో ఆయనకి
తెలిసేది కాదు. ఎందుకంటే నా పుట్టుక వేరు, నా పెరుగుదల వేరు, ఆయనది వేరు. నా దగ్గరికి వచ్చిన అంటే వివాహం అయిన తర్వాత అప్పుడు ఆయనకు తెలిసినాయి కొన్ని విషయాలు. అప్పటి వరకు ఆయనకు అవన్నీ తెలియవు. ఎంత తెలిసినా కానీ ఆయనది వేరుగా ఉండేది, నాది వేరుగా ఉండేది. ఆయన ఇచ్చిన కానుక వేయడం నాకు అసలు ఇష్టం ఉండేది కాదు. నాకు దేవుడు ఏమన్నా అడుక్కునేవాడా ఏంటి అని నాకు చాలా పిచ్చి కోపం వచ్చేసేదండి నాకు ఆ విషయంలో. అప్పుడు మళ్ళీ నాకు నేనే కంట్రోల్ చేసుకుని ఇలా కాదు అని చెప్పి కొన్ని డబ్బులు దాచుకునేదాన్ని అన్నమాట అండి. వేరే వాటి కోసం నేను డబ్బులు దాయలేదు. దేవునికి అర్పించడానికి డబ్బులు దాచుకున్నాను నేను. డబ్బులు దాచుకుని చీర కొనుక్కోలేదు, డబ్బులు దాచుకుని చెప్పులు కొనుక్కోలేదు, డబ్బులు దాచుకుని ఇంట్లో వస్తువులు కొనలేదు, ఏమీ చేయలేదండి నేను. ఈ రోజున నన్ను ఎంత పట్టించుకుంటున్నాడు నా దేవుడు అంటే, నా దేవుడిని నేనేం చేశాను? నా దేవుడిని నేను పట్టించుకున్నాను. మా వారు ఇవ్వట్లేదు కదా, ఫోన్లే ఆ ఇచ్చిందే వేద్దాంలే అని నేను ఆ రోజున అనుకుని ఉంటే నా పరిస్థితి ఎలా ఉండేది? ఈ రోజుని మనం ఎంత విత్తుతున్నామో అది దేవుడు చూస్తాడండి, చూస్తాడు. మనము చేసింది ఎవరికి కూడా తెలియకూడదట. రహస్యమందు చూచుచున్న మన దేవుడికి మాత్రమే తెలియాలంటది. అంటే తెలియాలంటే తెలుస్తుంది ఆయనకి. ఆయన కూడా చెప్పక్కర్లేదు, ప్రభా నేను ఇంత ఇచ్చాను, నేను అంత ఇచ్చాను, అది చేశాను, ఇది చేశాను, ఏం చెప్పక్కర్లేదండి మనం. రహస్యమందు చూచే దేవుడు మనం ఎలా చేస్తున్నామో, ఏ మనసుతో చేస్తున్నామో, ఎంత మనకు వస్తుంది ఇన్కమ్, మనం ఎంత అర్పిస్తున్నామో దాన్ని బట్టి ఉంటుందండి మనకు జరిగే కార్యాలు కూడా. మనకు జరిగే కార్యాలు అలాగే ఉంటాయి. వేస్ట్ ఖర్చులన్నీ తగ్గించేస్తాడండి దేవుడు. దశమ భాగాన్ని తెచ్చి నా మందిరంలో నువ్వు అర్పించు, నీ పంటను తినివేసే పురుగులు నేను గద్దిస్తానన్నాడు. అన్నాడా లేదా? మలాకీలో చెప్పాడా లేదా? మన పంటనంట పురుగులు తినేస్తాయంటండి. పురుగులు అంటే ఎవరో తెలుసా? మోసము చేసే వ్యక్తులు. ఎవరు తినేస్తారో? మోసం చేసే వ్యక్తులు తినేస్తారటండి. అలాగ మనల్ని మోసపోకుండా దేవుడు ఏం చేస్తాడట? అలాంటి పురుగులు లాంటి వ్యక్తులందరినీ గద్దిస్తాడటండి. ఇంకా మన పంటని ఏవి తినేయకుండా చేస్తాడట. అంటే దేవుని యొక్క కాపుదల వచ్చేస్తుంది అన్నమాట అండి, వచ్చేస్తుంది. మనకిచ్చిన దాన్ని దేవుని చేతిలో పెట్టాలి. ప్రభువా ఇదిగో నాకెంత వచ్చింది, ఇదిగో నీకెంత తీస్తున్నాను అంటే కరెక్ట్గా దశమ భాగం అంటే చెప్పాను కదా, 100కి ఎంత తీయాలి? 1000 రూపాయలకి 100 రూపాయలు చెప్పిన తీయాలన్నమాట. ఒకళ్ళు ఎవరో కానీ ఇలాగే అన్నారంటండి. అప్పుడంటే తక్కువ జీతం వచ్చింది కనుక తక్కువ ఇచ్చేదాన్ని, ఇప్పుడు ఎక్కువ జీతం వస్తుంది, ఎంతలో ఎంత దశమ భాగం ఇవ్వడానికి నాకు ప్రాణం ఒప్పట్లేదు అన్నారంట. అంటే సరే అమ్మా అంత ఇవ్వాలని లేదు కదా, సరే తగ్గించమని దేవుడు ప్రార్థన చేస్తాను అనేటానికి ఉన్నట్టుండి శాలరీ తగ్గిపోయిందంట. అయ్యో పాస్టర్ గారు ఇలాగ అయింది అంటేని, మరి నీకు అంత ఇవ్వడానికి చేతులు రావట్లేదు అన్నావు కదమ్మా, మరి దేవుడు తగ్గించినట్టున్నాడు మరి అంటే, అయ్యో పాస్టర్ గారు లేదు బాబు నాకు అలా వద్దు, నేను తీసేస్తాను కరెక్ట్గాని అని చెప్పి మళ్ళీ ప్రార్థన చేయించుకున్నారంట. చూసారా, తెలివితేటలు మనకే ఉన్నాయి అనుకుంటాం. ఏవండి, మన సృష్టించింది దేవుడు, దేవుడికి తెలియదా? చెప్పండి, దేవుడికి తెలియదా? మనకు వచ్చే ఇన్కమ్ ఎంత, మనం దేవుడికి ఇచ్చేది ఎంత? మనం అనుకుంటాం పాస్టర్ గారికి ఇస్తున్నాం, పాస్టర్ అమ్మ గారికి ఇస్తున్నామని మనం అనుకుంటాం. నువ్వు ఇచ్చేది పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి కాదు. ఎవరికి ఇస్తున్నావు? నువ్వు దేవుని మందిరంలోకి తెచ్చి నువ్వు ఇస్తున్నావంటే దేవునికి అది అర్పిస్తున్నావు. నేను ఎప్పుడు అనుకోలేదు పాస్టర్ గారికి ఇస్తున్నాను, పాస్టర్ అమ్మ గారికి ఇస్తున్నాను అని ఎప్పుడు అనుకోలేదండి. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి ఇచ్చింది ఎప్పుడు కూడా నేను లెక్కలు చూడలేదు. ఇంకా నేను ఇచ్చింది అంత ఆఫ్టర్ ఆల్ అన్నట్టు అనిపించేది నాకు, ఇంకా ఎక్కువ ఇవ్వాలనిపించేది నాకు. ఇంకా ఒక దైవజనుడు ఏం చెప్పారు అంటే, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి ఎక్కువ కాకపోతే
ఎక్కువ ఉండాలి అంటాడనమాట. అప్పుడు ఆ దైవజనుడు ఏం చెప్పాడంటే, వాళ్ళు 10% తీశారు కనుక 10% దాటాలి మీరు అంటాడు ఆయన. ఏం దాటాలంట? మనకు 10% ఇవ్వటమే కష్టం మనకి. ఇక దాన్ని ఏమి దాటుతాం మనం? దాటగలమా? దాటితే మరి ఆ ఆకాశపు వాకిళ్ళు ఇప్పేస్తాడనమాట ఆయన. ఆకాశపు వాకిళ్ళు విప్పితే ఇంకెలా ఉంటుందండి దీవెన మనకి? చెప్పండి, ఎలాగుంటుంది? నింపుతూ ఉంటాడు, మనం ఖాళీ చేస్తూ ఉంటాం, ఆయన నింపుతూ ఉంటాడు, ఖాళీ చేస్తూ ఉంటాం, నింపుతూ ఉంటాడు అన్నమాట. దేవుడు నాకు చేసిన హెల్ప్కి నేను కన్నీళ్లతో దేవుడు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ప్రవ్వా, నువ్వెంత నాకు సేవ్ చేసావు నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. ఇది నీ కృప అయ్యా, నాలో ఏమీ లేదు నాయన, ఇది నీ కృప తప్ప ఏమీ లేదు తండ్రి అని దేవుడికి కన్నీళ్ళు వచ్చేస్తాయండి. నాకు కన్నీళ్ళు వస్తాయన్నమాట. మీరు చేసి నన్ను శోధించండి అంటున్నాడు ఆయన. చెయ్యకుండా శోధిస్తారు ఎందుకు? చేసి శోధించండి అన్నాడు ఆయన. చెయ్యనోళ్ళు శోధిస్తారు కానీ చేసిన వాళ్ళు ఎప్పుడన్నా శోధిస్తారండి? చెయ్యనోళ్ళు శోధిస్తారట దేవుడిని. మనము దేవుడు ఏం చేయమన్నాడో మనం ఏం చేస్తున్నాము? ఆశీర్వాదాన్ని ఎందుకు చూడలేకపోతున్నాం మనం? ఆయన ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవులు కొమ్మరించేస్తానన్నాడు ఆయన. ఎందుకు కొమ్మరింపు రావట్లేదు మన మీదకి? ఆకాశపు వాకిండ్లు ఎందుకు విప్పబడట్లేదు మన మీద? లోపము దేవుళ్ళో ఉందా, మనలో ఉందా? చెప్పండి, ఎవరిలో ఉంది? మనలోనే ఉంటుందండి, దేవుళ్ళో ఎప్పుడూ ఉండదు. ఏం చేస్తే ఏం వస్తుందో అన్నీ మనకి ఇందులో రాయించేశాడు ఆయన. రాయించేయడమే కాదు, మనకు చెప్పిస్తాడు ఆయన. చెప్పించినప్పుడు మనం ఏం చేయాలి? చెవి యొగ్గి ఆలకించాలి. అలాగే ఆలకించేదాన్ని, అంతా మనసులో పెట్టుకునేదాన్ని, దాన్ని ఫాలో అయిపోయేదాన్ని అంతే నేను చేశాను. అది నాకు ఎప్పుడు అసలు అలా ఫాలో అవ్వాలని కూడా తెలియదు, నాకు అసలు చెప్పలేదు ఎవరు కూడా. కానీ ఫాలో అయిపోయేదాన్ని. దేవుడు చెప్పారు ఈరోజు ఈ మాట, ఇది చెయ్యాలన్నమాట. అంతే, అనుకోవడం చేయడం. చాలా వీలు కాని పరిస్థితులు కూడా వస్తాయి. చెప్పాను కదా, నాకు తెలిసినట్టు ఆయనకు తెలియదు. అందుకే ఆయన లెవెల్లో ఆయన కానుకిస్తే నాకు ఆ కానుక అర్పించడానికి చాలా చిరాకు వచ్చేసింది. అప్పుడు నేను దాచుకుని ఆయన ఇచ్చిన దాన్ని దాంతో కలిపి నేను అర్పించుకునేదాన్ని అన్నమాట. అది చూడలేదా దేవుడు? నన్ను చూశాడా లేదండి దేవుడు? ఆయన ఇచ్చేది అంత, నేను అర్పించేది అంత. చూశాడా లేదా దేవుడు? మన పైది తెలుసండి ఆయనకి, మన లోపలది కూడా తెలుసు ఆయనకి. అన్నీ తెలుసు ఆయనకి, అన్నీ తెలుసు. ఆశీర్వాదాలు కావాలంటాము, ఆశీర్వాదాలకి సంబంధించింది మనం చెయ్యం. అయ్యేయో పండిని అవి పట్టుకొచ్చి అక్కడ పెట్టేశాడు. కానీ ఇతను ఏం చేశాడండి? రాత్రి పగలనక మందంతా కూడా తిరిగాడటండి. మందంటే ఎంత ఉంటుంది? 1000 గొర్రెలు ఉంటాయండి. 1000 గొర్రెలు, తక్కువ ఉండవు. అన్ని 1000 గొర్రెల్లో తొలుచూలు పుట్టిన పిల్లలన్నిటినీ గ్రేడ్ చేసేసాడంట. నాకు ఆ విషయం పరిశుద్ధాత్మ దేవుడు బోధించినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట అండి. దేవుణ్ణి మనం ఎంత ప్రేమిస్తే అంత విలువైన దేవుడికి ఇవ్వాలనిపిస్తుందండి. అంతేనండి, ఇంక సింపుల్ ఇది. ఇంకా ఎంతకంటే ఏమీ లేదు. ఇంకా దేవుణ్ణి ఎంత మనం ప్రేమిస్తామో అంత విలువైన దేవుడికి ఇవ్వాలనిపిస్తుంది అనమాట. ఎవ్వరూ చెప్పడం కాదు, మనకే అనిపిస్తుంది అంతే. ఇంక అలాగా ఆ శ్రేష్టమైన అన్నీ కూడా ఓ పక్కకు తీసాడట. తొలిచూలు పుట్టినవన్నీ తీసాడట. అందులో మళ్ళీ ఏం తీసాడట? కుంటియి, గుడ్డియి, చెవిటియి, ఇలాంటివి దేవుడికి అర్పించకూడదండి. అది తర్వాత ధర్మశాస్త్రంలోకి వచ్చింది. అది 10 ఆజ్ఞల్లోకి వచ్చినాయి అయ్యి. అప్పటికి 10 ఆజ్ఞలు ఇవ్వలేదు దేవుడు. దేవుడితో మనం స్నేహం పెట్టుకుంటే ఇందులోనే రాయక్కర్లేదు. ఆయనతో మనకు మంచి
సన్నిహిత సంబంధం కలిగి ఉంటే దేవుని ఇష్టాలేంటో మనకు అర్థమైపోతాయి. ఇందులో రాయకపోనే మనం ఆయన్ని అంత మిక్కిలిగా ప్రేమిస్తాము. ఆ ప్రేమించిన ఆయనకి ఏమివ్వాలో కూడా మనకు తెలియదు అనమాట అండి. ఏమివ్వాలో కూడా తెలియదు. ఎంత ఇచ్చినా కూడా ఏమి ఇవ్వలేనట్టు అనిపిస్తుంది, అంతే. ఇంకా అలా అనిపిస్తుంది మనసు. క్రొవ్విన వాటిని తీసాడట వాటిలో మళ్ళీ. అంటే వాటికి ఒక గుడ్డితనం లేదు, ఒక కుంటితనం లేదు. కొంతమంది దేవునికి అర్పించే కాగితాలు ఎలాగుంటాయంటే చిరిగిపోయిన నోటు ఎట్టుకొచ్చేస్తారండి, అందులో నలిగిపోయిన నోటు వేస్తారండి. అలా ఎప్పుడు వేయకూడదు దేవుడికి. మన దగ్గర ఉన్న, నేను చెప్పాను కదా, నేను కొత్త కాగితాలు తీసుకునేదాన్ని అనమాట దేవుడికి ఇవ్వడానికి. కొత్త నోటు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఎవరికి ఇష్టం ఉండదు? అందరికి ఇష్టమే కదా. ఆ కొత్త నోట్లు వేసుకునేదాన్ని అనమాట, ఇచ్చుకునేదన్నమాట దేవుడికి. నలిగిపోయి పట్టుకుని అందులో వేస్తే మనం చూడకపోవచ్చు, కానీ ఎవరు చూస్తున్నారు? కదా. ఆ కానుక వేసిన ఒకటే, వేయకపోయిన ఒకటే అన్నట్టు ఉంటాయన్నమాట అండి కొన్ని కానుకలు. కొన్ని అయితే మారవండి. ఇంకా అంటే వాళ్ళు ఏమనుకున్నారు, ఎవరు చూశారు అని వాళ్ళు అర్పిస్తారు అందులోని. ఎవరో చూడకపోవచ్చు, కానీ ఎవరు చూశారు? చూడాల్సిన ఆయనే చూశాడు. మరి ప్రతిఫలం ఎలాగ వస్తుంది వాళ్ళకి? ఆ రకమైందే వస్తుంది. ఇంకెలాగొస్తుంది మరి? అలాగే వస్తుంది. అది క్రొవ్విన వాటిని తీసాడటండి ఆయన. తీసి దేవుడికి అర్పిస్తేనంట దేవుడు అతన్ని అర్పణని అంగీకరించాను, లక్ష్య పెట్టాను. మొదట మనం ఆయనకు అంగీకారం అవ్వాలటండి. ఎలా ఉండాలి? మనం ఆయనకు అంగీకారంగా ఉండాలట. అప్పుడు మనం అర్పించింది కూడా ఆయనకు అంగీకారం అవుతుందటండి. మనం అంగీకారంగా ఉన్నటప్పుడు ఆయనకు అంగీకారమైన అర్పణే మనం అర్పిస్తామన్నమాట. అది